హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. మనం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ప్రజలంతా కూడా ఆనందించాల్సిన సందర్భం ఇది. అయితే స్వాతంత్ర దినోత్సవం అంటే పండగలా జరుపుకోవటం, మిఠాయిలు పంచుకోవటం, ఆనాటి గొప్ప ఘటనలు, త్యాగాలు తలచుకోవటం, పొగుడుకోవటం మాత్రమే సరిపోదు. ఆ స్వాతంత్రోద్యమ స్ఫూర్తి ఏంటి, నాటి ఆకాంక్షలేంటి, నేడు వాటి సాధనకు ముందుకు నడుస్తున్నామా లేక తిరోగమనం వైపు సాగుతూ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నామా అనేది ఒకసారి సమీక్షించుకోవటం సబబుగా ఉంటుంది. ఇటీవల బీజేపీ నేతలు కొందరు రాజ్యాంగం నుండి సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలను తొలగించాలని చర్చలేవనెత్తారు. దానిపై వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు ప్రజల నుండి వచ్చిన వ్యతిరేకతను గమనించి కేంద్ర న్యాయశాఖ మంత్రి అది మా ప్రభుత్వ వైఖరి కాదు, బయట జరిగే చర్చలకు ప్రభుత్వానికి సంబంధం లేదు అని ప్రకటించి విడగొట్టుకోవడానికి ప్రయత్నించారు. బీజేపీకి ఒక అవకాశవాద సౌందర్యం ఉంది. ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు అనేకం రకరకాల రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. మరోవైపు ప్రజల నాడిని గమనించి బీజేపీ మాత్రం తన వైఖరులను మార్చి ప్రకటిస్తూ నాటకం ఆడుతూ ఉంటుంది. ఈ పదాలు రాజ్యాంగం నుండి తొలగించాలనే వారు చేస్తున్న ఒక చిల్లర వాదన ఏంటంటే ఆ పదాలు రాజ్యాంగం ఒరిజినల్ గా ప్రకటించినప్పుడు లేవు అనేది. పదాలు ఎప్పుడు చేరాయనేది కాదు, మన స్వాతంత్రోద్యమ స్ఫూర్తి ఏంటి, ఆ స్ఫూర్తి సారాంశంగా రూపొందించిన రాజ్యాంగం యొక్క ఆధునికతను ఎలా అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొన్ని అంశాలను చర్చిద్దాం. ముందుగా స్వాతంత్రం, తర్వాత లౌకికత్వం, మూడవది సోషలిస్ట్ భావన గురించి మనం తెలుసుకోవాలి. స్వాతంత్ర డిమాండ్ నేపథ్యం మన 200 సంవత్సరాలుగా బ్రిటిష్ వలస పాలనలో ఉన్నాం. పరాయి పాలన నుండి విముక్తి కోరుకోవటం స్వాతంత్రం. రాజకీయంగానే కాక ఆర్థిక దోపిడీ నుండి కూడా విముక్తి జరగాలి. ఆనాటి పోరాటంలో కాంగ్రెస్ తో సహా వివిధ రాజకీయ పార్టీలు రాజకీయ స్వేచ్ఛ కోసం మాట్లాడినాయి, పోట్లాడినాయి తప్ప ఆర్థిక దోపిడీ గురించి, దాని నుంచి విముక్తి గురించి కోరుకోలేదు. ఇంకా చెప్పాలంటే రాజకీయ స్వేచ్ఛను కూడా చాలా కాలం వరకు కోరుకోలేదు. మీరే పరిపాలించుకోండి, కాకపోతే మాకు దోపిడీలో వాటా ఉండాలి అనే భారతీయ పెట్టుబడిదారుల వేడుకోళ్లుగానే విజ్ఞప్తులు ఉండేవి. మీ పాలన మాకొద్దు, మాకు స్వాతంత్రం కావాలి అని ఎవరు డిమాండ్ పెట్టారు? ఆ డిమాండ్ మొట్టమొదటగా పెట్టింది కమ్యూనిస్టులు. అప్పుడు కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్తో కలిసి పనిచేశారు. 1921లో జరిగిన కాంగ్రెస్ మహాసభలో మౌలానా హజరత్ మొహానీ, స్వామి కుమారానంద అనే ఇద్దరు కమ్యూనిస్టులు సంపూర్ణ స్వాతంత్రం డిమాండ్ చేయాలని తీర్మానం పెట్టారు. మహాత్మా గాంధీ దానికి ఒప్పుకోకపోవటం వల్ల అది వీగిపోయింది. 1927లో మాస్కోలో జరిగిన కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ 6వ మహాసభలో భారత ప్రతినిధులు, ముఖ్యంగా ఎంఎన్ రాయ్ తదితరులు చొరవతో భారత స్వాతంత్రం అంటే పూర్తి స్థాయి స్వరాజ్యం తప్ప డొమినియన్ స్టేటస్ కాదు అని స్పష్టంగా తీర్మానించారు. దీని ప్రభావం మన ఉద్యమంపై తీవ్రంగా పడింది. ఈ ఆలోచనలను దేశంలోని కమ్యూనిస్టు విప్లవకారులే కాక కాంగ్రెస్లోని అభ్యుదయవాదులు జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, ఇతర వామపక్షవాదులు బలపర్చారు. 1928లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ మహాసభలోనూ వీరంతా ఆ తీర్మానాన్ని ముందుకు తెచ్చారు. కానీ గాంధీ, మోతీలాల్ నెహ్రూ వ్యతిరేకతతో అది వీగిపోయింది. చివరకు తర్వాత ఏడాది 1929లో జరిగిన లాహోర్ కాంగ్రెస్ మహాసభలో మాత్రమే సంపూర్ణ స్వాతంత్ర్యం డిమాండ్తో తీర్మానాన్ని కాంగ్రెస్ ఆమోదించింది. ఆ తర్వాత స్వాతంత్రోద్యమ దశ దిశ మారింది. ఉధృత పోరాటాలతో బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమి కొట్టగలిగాం. ఆ పోరాటం మొత్తానికి లౌకికవాదం, ఆర్థిక దోపిడీ నుండి విముక్తి ఆకాంక్షలు పునాది రాళ్లుగా ఉన్నాయి. ఆ ఆకాంక్షలు రాజ్యాంగ సారాంశంలోనే ఉన్నాయి. ఆ సారాంశాన్ని వ్యక్తం చేయడానికి పదాలు కూడా చేర్చారు. వాటిని విస్మరించటం అంటే మన స్వాతంత్రోద్యమాన్ని మనం అవమానించుకున్నట్టే అవుతుంది. సెక్యులరిజం అంటే ఏంటి? దేశంలో మతాలు ఉండకూడదనో లేక అన్ని మతాలను ప్రభుత్వం సమాన స్థాయిలో చూడాలనో చెప్పడం సెక్యులరిజం కాదు. మతాలకు అతీతంగా రాజ్యం అంటే ప్రభుత్వం ఉండటం, రాజకీయాలు, విద్య ఉండడం సెక్యులరిజం. భారత స్వాతంత్ర సాధనలో అది కీలకంగా పనిచేసింది. ముందే చెప్పినట్టుగా సంపూర్ణ స్వాతంత్ర తీర్మానం మొదలు ప్రతిపాదించిన ఇద్దరు కమ్యూనిస్టులు, ఒకరు స్వామి, ఒకరు మౌలానా కూడా చెరొక మతానికి చెందిన వాళ్ళు. అలా అన్ని మతాలు, జాతులు కలిసి చేసిన ఐక్య పోరాటమే స్వాతంత్రోద్యమ పోరాటం. ఎడ్వర్డ్ లౌడ్ అనే బ్రిటిష్ చరిత్రకారుడు 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర పోరాటం గురించి రాస్తూ ఇలా అన్నాడు: ఒకవేళ శిశుహత్యలు చేసే రాజపుత్రులు, మతదురాభిమానులైన బ్రాహ్మణులు, పందులను తినేవాళ్ళు, పందులను అసహించుకునే వాళ్ళు, ఆవులను తినేవాళ్ళు, ఆవులను పూజించేవాళ్ళు,
వీళ్ళంతా ఒక్కటైతే మాత్రం ఇండియాలో బ్రిటిష్ పాలనకు భవిష్యత్తు ఉండదు అని పేర్కొన్నాడు. ఇందులో భారతీయులను చులకన చేసే పదాలు ఉండవచ్చేమో కానీ అనేక మతాలు, జాతులు, ఆహారపు అలవాట్లు ఉన్న వాళ్ళు, సంప్రదాయాలున్న భారతీయులు ఆ వైవిధ్యాల నుండి ఐక్యత సాధిస్తే బ్రిటిష్ పాలనకు జరిగే ప్రమాదం గురించి సరిగ్గా ఊహించాడు. నిజంగా జరిగింది అదే. ఆ ఐక్యతే మనకు స్వాతంత్రాన్ని సాధించి పెట్టింది. 1942 క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత 47 దాకా కూడా 5 ఏళ్ల పాటు బ్రిటిష్ వాళ్ళ విభజించి పాలించే కుట్ర బుద్ధి వల్ల ఇండియా పాకిస్తాన్గా విడిపోవాల్సిన స్థితి, దానివల్ల ఘోరమైన మతమారణ హోమాలు జరిగాయి. అనేక భాషలు, విభిన్న సంస్కృతులున్న వివిధ ప్రాంతాల ప్రజలను విడగొట్టి పాలించే ప్రెసిడెన్సీల బదులు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలనే ఉద్యమాలు దేశవ్యాప్తంగా సాగాయి. కమ్యూనిస్టులు నాయకత్వం వహించిన విశాలాంధ్ర, ఐక్య కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ వగైరా ఉద్యమాలన్నీ మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈ నేపథ్యంలోనే మన రాజ్యాంగ రచయితలు లౌకికవాదాన్ని, ఫెడరల్ వ్యవస్థను ప్రతిపాదించారు. దాని నుండే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు భావన కూడా ముందుకొచ్చింది. రాజ్యాంగంలో రాతల ద్వారా మన భావాలు ఏర్పడలేదు. మన వైవిధ్య భారతాన్ని ఐక్యంగా ముందుకు నడపాలంటే ఏ విధానాలు అవసరమనే అనుభవాల నుండి ఆ రాజ్యాంగ రాతలు వచ్చాయి. దాని వెనుక ఉద్యమాలున్నాయి, త్యాగాలున్నాయి. కానీ ఇప్పుడేం జరుగుతోంది? మతోన్మాదంతో, కేంద్రీకృత అధికారాలతో, ఒకే దేశం, ఒకే భాష, ఒకే ఎన్నిక, ఒకే చట్టం వగైరా నినాదాలతో దేశ ఐక్యతకు భంగం కలిగించే హానికర చర్యలు ఆర్ఎస్ఎస్, బీజేపీలు చేస్తున్నాయి. కాశ్మీర్లో, మణిపూర్లో, ఇంకా అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు, పౌరసత్వ చట్టాల సవరణ ప్రయత్నాలు, నేడు బీహార్ నుండి మొదలైన ఓటర్లను తొలగించే పద్ధతి ఈ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా సాగుతోంది. అంతే కదా. సోషలిజం అంటే ఏంటంటే, సోషలిజం అంటే సోవియట్ సోషలిజమా, చైనా సోషలిజమా, మరొకట అనే రూపాల గురించి, పరిపాలనా విధానాల గురించి ఇక్కడ చర్చ అవసరం లేదు. కానీ మనం స్వాతంత్రం కోరుకున్నది దేనికోసం? ఒక తెల్లవాడు పోయి మనం నల్లవాడు పాలిస్తే స్వాతంత్రం వచ్చినట్టేనా? ఆనాడు ప్రధానంగా కోరుకున్నది బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మన వనరులను, సంపదలను దోచుకుంటున్నారు, ఆ దోపిడీ నుండి విముక్తి కావాలని, మన సంపదలను మనమే అనుభవించాలని కోరుకున్నాం. అంటే అందరికీ తిండి, ఇల్లు, విద్య, వైద్యం, కనీస సౌకర్యాలు అందుబాటులోకి రావాలని, రైతులు, కూలీలు, వృత్తిదారులు, కార్మికులు, మహిళలు, దళితులు, గిరిజన తదితర సమస్త వర్గాలు, తరగతుల ప్రజలు సంతోషంగా జీవించే పరిస్థితులు రావాలని కోరుకున్నాం. ఈ సమాన అవకాశాల సాధనే సోషలిజానికి సాధారణ అర్థం. నేడు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ సాధారణ అర్థంలోనే తాము అధికారంలోకి వస్తే ఈ సౌకర్యాలన్నీ ప్రజలకు అందిస్తామని చెబుతున్నారు. స్వాతంత్రోద్యమంలో ఈ అన్ని తరగతుల ప్రజలు ఈ ఆకాంక్షలతో ఉవ్వెత్తున పాల్గొన్నారు కాబట్టే మనం విజయం సాధించగలిగాం. ఈ శక్తులను స్వాతంత్రోద్యమంలో సమీకరించడంలో కమ్యూనిస్టులు ముఖ్య పాత్ర వహించారు. బ్రిటిష్ వలస దోపిడీకి వ్యతిరేకంగా కార్మికులు, రైతులు విస్తృత పోరాటాలు నిర్వహించారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ బలమైన కార్మిక పోరాటాలు, సమ్మెలు నిర్వహించింది. బెంగాల్లో తెబాగా ఉద్యమం, కేరళలో పున్నప్రవాయలార్ ఉద్యమం, వివిధ సామంత వ్యతిరేక రైతు పోరాటాలు కమ్యూనిస్టుల నాయకత్వంలో విస్తృతంగా జరిగాయి. ముఖ్యంగా తెలంగాణలో సాగిన రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ ఖ్యాతిగాంచిన రైతాంగ తిరుగుబాటుగా చరిత్రలో నిలిచింది. అంతేగాక సాంస్కృతిక చైతన్యం కల్పించడంలో కమ్యూనిస్టుల కృషి ఉద్యమంలో గొప్ప పాత్ర వహించింది. పత్రికలు, కరపత్రాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వలసవాదం, వర్గ పోరాటం, సామ్యవాదం గురించిన అవగాహనను ప్రజల్లో పెంచింది. మహాత్మా గాంధీ కూడా ఈ శ్రామిక శక్తులను స్వతంత్ర పోరాటంలో సమీకరించడానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి అందుకు అనుగుణంగా నినాదాలు, పిలుపులు వివిధ సందర్భాల్లో ఇచ్చారు. ఆనాటి సోవియట్ అక్టోబర్ విప్లవం ప్రభావంతోనే ప్రపంచవ్యాప్తంగా వలసల విముక్తి జరిగింది. సోషలిస్టు ఉద్యమమే నరహంతక హిట్లర్ను మట్టిగరిపించింది. ఆ స్ఫూర్తితోనే ప్రపంచవ్యాప్తంగా సంక్షేమ రాజ్యాలు ఏర్పడ్డాయి. కానీ నేడు జరుగుతుందేంటి? నయా ఉదారవాద విధానాలతో సంక్షేమాన్ని అటకెక్కించారు. అసమానతలు అడ్డగోలుగా పెరిగాయి. పెరిగిన సంపదంతా కొద్ది మంది కుబేరుల చేతుల్లో పోగుపడుతోంది. అందువల్ల ప్రజలందరి త్యాగాలతో మనం సాధించుకున్న స్వాతంత్రం పూర్తి అర్థంలో ప్రజల అనుభవంలోకి రాకపోగా ఉన్న కొద్దిపాటి స్వేచ్ఛలు కూడా బీజేపీ మతోన్మాద నిరంకుశ పాలనలో హరించుకుపోతున్నాయి. రాజ్యాంగానికి రక్షణ లేకుండా పోతోంది. అందువల్ల మన స్వాతంత్ర వెలుగులను రాహుకేతువులుగా కబళిస్తున్న మతోన్మాదం, నయా ఉదారవాదం అనే జంట సర్పాలను సంహరించడం, రాజ్యాంగ రక్షణకు ఉద్యమించడం ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశభక్తులందరి కర్తవ్యం కావాలి.